వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నువ్వుల మైక్రోగ్రీన్స్తో మెత్తగా సూపర్ టేస్టీగా ఉండే చపాతీని ఒక్కొక్కటి కాకుండా ఒకేసారి 10 చపాతీలు ఎలా కాల్చుకోవాలో ఒక ట్రిక్ చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక కప్పు నువ్వుల మైక్రోగ్రీన్స్ని తీసుకొని నార్మల్ వాటర్లో ఇలా 1-2 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లోనికి 3 కప్పుల గోధుమ పిండిని తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు స్పూన్ పంచదార, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ పిండిలో ఈవెన్గా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న నువ్వుల ఆకుకూరను కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకొని పిండిలో వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నువ్వుల ఆకుకూరను తీసుకోవాలి. 3 వంతుల పిండికి 1 వంతు ఈ ఆకుకూరను తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక ఇప్పుడు ఈ ఆకు కొంచెం స్మాష్ అయ్యి పిండిలో బాగా కలిసేటట్లు ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. తర్వాత ఒక ముప్పావు కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకొని ఈ పాలు పిండిలో ఈవెన్గా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. కప్పు పిండికి ఒక పావు కప్పు పాలు చొప్పున పోసుకోవాలి. ఇక చపాతీ పిండిని తడుపుకోవడానికి సరిపడినంత వాటర్ని పోసుకొని పిండిని ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ఇలా కొంచెం స్మూత్గా ఉండాలి. ఇక ఈ బౌల్ పైన మూత పెట్టుకొని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత చపాతీ పిండి అంతటిని కావలసిన సైజులో ముద్దలుగా చేసుకొని చపాతీల్లాగా నొక్కుకోవాలి. ఈ నువ్వుల మైక్రోగ్రీన్స్తోనే కాదు, ఏ మైక్రోగ్రీన్స్తో అయినా ఈ పద్ధతిలో పిండి తడుపుకొని చపాతీలు చేసుకోవచ్చు. కాకపోతే మనం తీసుకునే మైక్రోగ్రీన్స్ యొక్క న్యాచురల్ టేస్ట్ను బట్టి ఈ చపాతీల టేస్ట్ ఉంటుంది. ఈ చపాతీలు ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవడం కాకుండా అన్ని చపాతీలు ఒకేసారి ఎలా కాల్చుకోవచ్చు అని ఒక ట్రిక్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక చపాతీని వేసుకోవాలి. ఈ చపాతీ పైన కూడా కొన్ని డ్రాప్స్ ఆయిల్ వేసుకొని చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని రెండో వైపుకు తిప్పుకొని ఇలా ఒకవైపు కాలిన చపాతీ మీద మరో చపాతీని వేసుకోవాలి. ఈ చపాతీ పైన కూడా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ స్ప్రెడ్ చేసుకునే లోపు ఫస్ట్ వేసుకున్న చపాతీ రెండో వైపు కూడా కాలి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 చపాతీలను ఒకేసారి తిప్పుకోవాలి. ఫస్ట్ ప్యాన్ మీద వేసుకున్న ఈ చపాతీ 2 వైపులా కాలింది. దీనిని ప్యాన్ నుంచి తీసేయకుండా దీని మీద మరో చపాతీని వేసుకొని ఈ చపాతీ మీద కూడా కొన్ని డ్రాప్స్ ఆయిల్ని వేసుకొని చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకొని అన్ని చపాతీలను కలిపి ఒకేసారి తిప్పుకోవాలి. ఇప్పుడు పైవైపున ఉన్న చపాతీని మాత్రమే రెండో వైపుకు తిప్పుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మొత్తం చపాతీలను కలిపి మరో వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు అన్నింటికంటే పైన ఉన్న చపాతీ రెండు వైపులా కాలిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇలా రెండు వైపులా కాలి ఉంటే దీనిపైన మరో చపాతీని వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మొత్తం చపాతీలను కలిపి మరోవైపు తిప్పుకోవాలి. పై వైపున ఉన్న చపాతీని మాత్రమే రెండు వైపులా కాలిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా ఉంటే అవసరాన్ని బట్టి కొన్ని డ్రాప్స్ ఆయిల్ని చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక అన్ని చపాతీలను కలిపి తిప్పుకోవాలి. చపాతీలను ఇలా కాల్చుకోవటం వల్ల చపాతీ అంతా చాలా త్వరగా ఈవెన్గా కాలుతుంది. అంతేకాదు ఒకదాని తరువాత ఒకటి కాల్చుకున్న వాటితో పోల్చితే ఇలా కాల్చుకున్నప్పుడు చాలా తక్కువ ఆయిలే పడుతుంది. చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి. చపాతీలన్నీ ఒకే వేడిలో ఉంటాయి. చాలా తక్కువ టైంలోనే రెడీ అవుతాయి. 10 చపాతీలు కాల్చుకోవడానికి 10 నిమిషాల టైం కూడా పట్టదు. ఒక 7-8 నిమిషాల్లోనే రెడీ అవుతాయి. ఇంట్లో వాళ్ళందరూ ఒకేసారి వేడి వేడిగా తినొచ్చు. ఇలా ఒకేసారి ఇన్ని చపాతీలు కాల్చడం మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడ ఎవరి నుంచి నేర్చుకున్నారో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వేడి వేడి నువ్వుల మైక్రోగ్రీన్స్ చపాతీ రెడీ. ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా 1-2 సార్లు చూసి ఇలా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరింది అని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే రాబోయే మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.